ప్రేమ నమ్మకంలో ప్రియా పరలోకం మా తండ్రి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఫస్ట్ రోజు ప్రభా VBSలో నాయన జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డలను నాయన తీసుకొని వచ్చినారు. నాయన బిడ్డలు ప్రభా నాయన వాతావరణం కూడా ప్రభా అనుకూలపరుస్తూ వచ్చినారు. మెయిన్ లెసన్స్ నాయన వర్క్షీట్ కంప్లీట్ చేసే విషయంలో కూడా ప్రభా సహాయపడుతూ వచ్చినారు. కొంత సమయం లేట్ అయినప్పటికీ ప్రభా నాన్న క్లోజింగ్ లెసన్ కొరకే మమ్మల్ని సిద్ధపరుస్తూ వచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు తండ్రి. ప్రభా బిడ్డలు మీ వారు పని మీది పరిచర్య మీది నాన్న నీ యొక్క పాత్రలుగా నాన్న పరిశుద్ధాత్మతో ప్రభావ మమ్మల్ని మేము ఖాళీ చేసుకుంటున్నాం తండ్రి. మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. అయోగ్యులము అపాత్రులము నాన్న ఏమాత్రం యోగ్యత లేదు ప్రభావ. నన్ను కేవలం ప్రభావ నన్ను ఇచ్చిన కృప ద్వారానే మాత్రమే నిలబడుచున్నాను. నన్ను కూడా ప్రభావ ఈ యొక్క క్లోజింగ్ లెసన్ ద్వారా బిడ్డల ద్వారా వారి యొక్క హృదయాలతో మాట్లాడుతురండి. వారి యొక్క హృదయాల్లో ప్రభావ మీ యొక్క ఆత్మచేత కార్యం జరిగిస్తురండి. మీరే ప్రభావ నాయన నీ యొక్క ఆత్మకార్యం జరిగిస్తురండి. మీ బిడ్డలను ప్రభావ నన్ను మీ యొక్క ఆధీనంలో ఉంచుకుంటారండి. వాతావరణం మీ ఆధీనంలో ఉంచుకుంటారండి. ఘనత మహిమ స్తుతి ప్రభావాలు చెల్లించుకుంటూ రక్షకుడైన యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మాట్లాడుతున్నానా? మనకి 20 నిమిషాలు కేటాయించారు. అందులో ఆల్రెడీ ఒక 5 నిమిషాలు అయిపోయింది కూడా. కొంత జూనియర్స్ కాబట్టి జనరల్గా ఏమవుతూ ఉంటుంది అంటే లేట్ అవుతూ ఉంటుంది. ఇవాళ మన యొక్క లెసన్ పేరు ఏంటంటే స్వీట్ పొటాటోస్ అండ్ న్యూ డ్రెస్ విత్ లెటర్స్. స్వీట్ పొటాటోస్ అండ్ న్యూ డ్రెస్ విత్ లెటర్స్. ఈ యొక్క దాంట్లో ఈ పాప ఉన్నది కదా, ఈ పాప పేరు టీ ఫామ్. ఈ టీ ఫామ్ అన్న పాప ఎక్కడ ఉంటుందంటే హైతీ అనే దేశంలో ఉంటుందన్నమాట ఒక కుటుంబము. ఈ యొక్క దేశం ఎలా ఉంటుందంటే పర్వతాలు ప్లస్ డౌన్స్, ఎత్తు పొలాలుగా ఉన్న దేశంలో వీళ్ళు ఉంటున్నారన్నమాట. వీళ్ళ యొక్క వృత్తి, వీళ్ళ ఇంట్లో జనరల్గా ఇంట్లో ఎవరెవరు ఉంటారు కుటుంబంలో? అమ్మ నాన్న తోబుట్టువులు ఉంటే. కానీ ఇక్కడ తోబుట్టువులు లేరు. ఎవరున్నారంటే పాప ఒక్కతే ఉంది. ఆ పాప పేరు టీ ఫామ్. వాళ్ళ అమ్మగారు ఏం చేస్తారంటే స్వీట్ పొటాటోస్ పండిస్తూ ఉంటారన్నమాట. అయితే పాపకు కూడా జనరల్గా ఏంటంటే ఓల్డెన్ డేస్లో ఎలా ఉంటుందంటే మనకి ఇప్పుడు లేసి అన్నీ రెడీ అవుతూ ఉంటాయి. కానీ ఇంతకుముందు ఓల్డెన్ డేస్లో ఎలా ఉంటుందంటే ఎవరికి వాళ్ళే లేచి వారి పని కూడా వాడు చేసుకుంటూ ఉండాలి. అయితే ఈ పాప పొద్దున్నే లేచిందనమాట. సూర్యరశ్మి కళ్ళలో పడుతున్నప్పుడు లెగుస్తూ ఉందన్నమాట. అప్పుడు ఎలా ఉండేదంటే వాళ్ళ యొక్క బెడ్ ఎలా ఉంటుందంటే మనకులాగా మంచిగా పరుపులు లేదా మంచాలు లేదా చాపలు అలా ఉండే కాదు. వీళ్ళకి ఎలా ఉండేదంటే అరటి ఆకుల్లోనే వాళ్ళు పండుకునేవాళ్ళు అనమాట. వాటిని కొంచెం మందంగా ఉన్నాయి తీసి వాటిని ఏం చేసేవాళ్ళు, వాటిని పరుపుగా చేసుకొని అంటే కిందే చేసుకొని ఉండేవాళ్ళు అనమాట. అయితే అప్పుడు వాళ్ళ యొక్క ఇల్లు ఎలా ఉంటాయి? మన ఇల్లు ఇప్పుడు బ్రిక్స్తో కట్టే కదా. వాళ్ళ యొక్క ఇల్లు ఎలా ఉండే అంటే ఎలా ఉంటాయి? మట్టితో తయారు చేసిన ఇల్లు అనమాట. 2 గదులు ఉండేవి. అయితే వీళ్ళ యొక్క ఫాదరు ఏం చేస్తూ ఉండేవాడంటే విగ్రహారాధికుడు. ఎవరు? విగ్రహారాధికుడు. అంటే విగ్రహాలు దేంతో తయారు చేస్తారు? మట్టితో తయారు చేస్తారు కదా. ఈ మట్టితో తయారు చేసేది మనం విగ్రహారాధన మట్టితో తయారు చేసేవి. అప్పుడు మట్టితో తయారు చేసే వాటిని మనం పూజిస్తే మట్టితో ఆ విగ్రహాలు వింటాయా? వినవు. అయితే వీళ్ళ నాన్నగారు ఎవరు? విగ్రహారాధికుడు అనమాట. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే వాటికి కావాల్సిన విగ్రహారాధన చేసేడు వాటికి సంబంధించిన విగ్రహాలకు సంబంధించిన ఏమి ఉంటాయి, వాటికి సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవి కూడా ఇతను అమ్ముతూ ఉంటాడు, తయారు చేస్తూ ఉంటాడు. ప్లస్ ఇతను పూర్తిగా విగ్రహారాధన అనమాట చేస్తూ ఉంటాడు అనమాట. అయితే ఇక్కడ ఒక చిన్న కోడిపిల్ల కనబడుతుందా మీకు? కనబడుతుందా? ఒక్కొక్కరు పాస్ చేసేయండి ఇది వెనక్కి. చిన్న కోడిపిల్ల కనబడుతుంది కదా. అయితే ఆ కోడిపిల్ల అదేమవుతుందంటే దీంట్లోకి వెళ్ళిపోతూ వస్తుంది అనమాట. ఇక్కడ ఫైర్ ఉంది, మీకు ఎగ్జాక్ట్గా కనబడపోవచ్చు, అందుకని కాపీ ఇచ్చి పంపిస్తున్నాను చూడండి. అయితే అది ఏం చేస్తుందంటే టీ ఫామ్ ఏం చేస్తుందంటే జాగ్రత్త, నువ్వు చిన్నపిల్లవు కదా, నీకు తెలియదు ఎదరా ప్రమాదం ఉందని చెబుతూ వస్తుందన్నమాట. అయితే వీళ్ళకి ఎవరున్నారు? ఇతను అయితే స్వీట్ పొటాటోస్ విత్ డ్రెస్ విత్ లెటర్స్ అని చెప్పాం కదా. అయితే ఈ స్వీట్ పొటాటోస్ అమ్మడానికి వెళ్తూ ఉంటారనమాట. ఎక్కడికి?
మార్కెట్లోకి వెళ్ళాలి. వీళ్ళు ఉండేదేమో ఆ పర్వతాల్లోనేమో డౌన్లో ఉంటారు. వీటిని అమ్మడానికి ఎక్కడికి వెళ్ళాలి? మన హిల్ స్టేషన్స్కి వెళ్ళాలా, పైకి వెళ్ళాలా. పైకి వెళ్ళినా మాత్రమే అమ్ముకోగలరు. అయితే వాళ్ళ మమ్మీని అడిగిద్ది అనమాట. టీ ఫామ్ ఏమని అడిగిద్దంటే, మమ్మీ నాకు టీ షర్ట్ కావాలి, ప్లస్ దాని మీద ఏముండాలి? లెటర్స్ ఉండాలి. అయితే అంటే సరే ఏమంటుంది, రేపు పొద్దున మనం అమ్మినప్పుడు మనకి మంచి అమౌంట్ వస్తే కనుక నేను నీకు ఏం చేస్తానంటే కొనిస్తాను అని చెప్పి రెడీ చేస్తుంది అనమాట. రెడీ చేస్తుంది. అయితే ఏంటి, ఈ స్వీట్ పొటాటోస్ తయారు చేయడానికి మనము ఒక ఈ బాస్కెట్స్ ఉంటాయి కదా, బాస్కెట్స్లో వేసుకొని వెళ్ళాలి కదా. దాని కింద ఏం చేస్తారంటే కొంత ఆకులు, అందంగా కనబడటానికి ఆకులు వేసేసి ఏం చేస్తుంది, అక్కడ ఆకుల్ని కట్ చేస్తుంది. అయితే వాళ్ళ ఫ్రెండ్ దగ్గరలోనే ఆ ఏజ్ గ్రూప్ సంబంధించిన పాప ఉంది. ఆ పాప పేరు మేరీ. ఏంటి? మేరీ. ఓకేనా? ఇద్దరు ఉన్నారు ఇప్పుడు మనకి నేమ్స్లో. ఇప్పుడు నేను చెప్పిన కథలో ఎవరెవరు వచ్చారు? ఇద్దరు పేర్లు వచ్చినాయి. ఎస్ మంచిది. టీ ఫామ్ అన్న మేరీ. దీంతోపాటు ఇంకో ఇద్దరు ఉన్నారు. వాళ్ళు ఎవరు? టీ ఫామ్ వాళ్ళ యొక్క పేరెంట్స్ ఉన్నారు. ఆ పేరెంట్స్లో మదర్ ఏం చేస్తుంటారు? ఫార్మర్. స్వీట్ పొటాటోస్ పండించి అమ్ముతారు. అది వాళ్ళ యొక్క జీవనోపాధి. అట్ ద సేమ్ టైం ఫాదర్ కూడా ఏం చేస్తూ ఉండేవారు? విగ్రహారాధన ప్లస్ విగ్రహాలు తయారు చేయటం, వాటికి సంబంధించిన మెటీరియల్స్ని కూడా ఏం చేయాలా? అమ్ముతూ ఉండేవారు అనమాట. అయితే వీరు ఏం చేస్తున్నారు? డ్రెస్ కొనిస్తా అన్నారు కదా. అయితే ఏం చేయాలా? డబ్బులు కావాలంటే మళ్ళీ వాటిని అమ్మాలి కదా. వీళ్ళు కింద నుంచి వాటిని ఏం చేస్తున్నారంటే దేంట్లో ఫిలప్ చేస్తున్నారు? ఆ బాస్కెట్స్లో ఫిల్ చేసి ఏం చేస్తున్నారంటే ఒకళ్ళు నెత్తి మీద పెట్టుకున్నారు, ఇంకొకళ్ళు ఎత్తుకోవడానికి వెళ్తున్నారు అన్నమాట. ఓకేనా? నాకు ఇవ్వద్దు, మీ దగ్గర లాస్ట్లో వచ్చిన వాళ్ళ దగ్గరే ఉంచండి, మధ్యలో ఇది డిస్టర్బ్ అవుతూ ఉంటారు. అంటే కనబట్టలేదని మాత్రం ఇస్తున్నాను. ఇది ఇలా అనమాట. వాళ్ళు ఏం చేస్తున్నారు? పైకి హిల్ స్టేషన్ తీసుకొని రెడీ అవుతున్నారు అన్నమాట. దేనికోసం? వాళ్ళ యొక్క జీవన వృత్తి ఇదే కదా, ఇది ప్లస్ అది. రెండోది విగ్రహారాధన. వీళ్ళు మదర్ ఏం చేస్తున్నారంటే ఎత్తుకొని పెట్టుకున్న తర్వాత టీ ఫామ్ కూడా ఏం చేస్తూ ఉందన్నమాట. అయితే టీ ఫాము వెళ్తూ ఉంది కదా. ఇక్కడ చిన్న విషయం ఒకటి నేను మర్చిపోయాను. మేరీ అంటది తనకు చదువుకోలేదన్నమాట. టీ ఫామ్ చదువుకోలేదు. నువ్వు చదువుకోలేదు కదా, నీకు ఈ లెటర్స్ ఎలా అర్థమవుతాయి? టీ షర్ట్ మీద ఉన్న లెటర్స్. మరి నీకు టీ షర్ట్ ఉంది, బాగుంది, కలర్స్ ఉంది, బట్ ఏంటంటే దాని మీద లెటర్స్ రావు కదా అంటే, అవునవును మేరీ, నాకు చదువుకోవటం రాదు, నువ్వు నాకు నేర్పిస్తావా అని అడుగుతుంది అనమాట. అడిగితే ఖచ్చితంగా నేను నేర్పిస్తాను, నువ్వు నా దగ్గర రా. అయితే చిన్న కండిషన్ ఏంటంటే నువ్వు ఇవి విగ్రహారాధన చేయొద్దు, ఎందుకంటే నేను నేర్పించేది సండే స్కూల్లో నేర్పిస్తున్నాను, సండే స్కూల్లో తీసుకెళ్ళి నేర్పిస్తాను లెటర్స్ ఇవన్నీ. సో అంటే అమ్మో అవునా, అలా చేయకూడదు, మా నాన్నగారు ఎవరు? పూర్తిగా విగ్రహారాధికుడు, అమ్మో అది తప్పు, ఇలా చేస్తాం, నేను నేర్చుకుంటాను కానీ ఈ పనులు మాత్రం చెయ్యను అని క్లియర్గా చెప్పిద్ది అనమాట. ఎవరితో? మేరీతో. ఎవరు? టీ ఫామ్ చెప్పిద్ది అనమాట. అయితే ఇలా మాట్లాడకూడదు మేరీతో అంటుంది అనమాట. ఇలా నువ్వు మాట్లాడకూడదు, మాట్లాడితే ఏమైంది, నీకు మీ ఇల్లు కాలిపోద్ది. ఎందుకంటే నువ్వు ఏం చేస్తున్నావు? విగ్రహాలు నువ్వేం చేస్తున్నావు అంటే ఏం చేస్తుంది? పూజించకూడదని చెప్తుంది కదా. ఆమెకి ఏంటంటే మనం ఒక సందర్భంలో ఉన్నప్పుడు ఏమైందంటే మన ఇంట్లో తల్లిదండ్రులు, మన ఫోర్ ఫాదర్స్ ఏదైతే మనం పూజిస్తామో దాన్నే గట్టిగా బిలీవ్ చేస్తూ ఉంటాం. సో ఈ యొక్క టీ ఫామ్ యొక్క మైండ్లో కూడా ఎలా ఉందంటే పూర్తిగా ఇలానే ఉంది. అమ్మో మేరీ యొక్క ఇల్లు ఏమైపోద్దో, తన ఆరోగ్యం ఏమో నష్టపోద్దేమో, అనారోగ్యం వస్తుందేమో అని ఆలోచించుకుంటా ఆ యొక్క పర్వతం ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఏదైతే మార్కెట్ ఉందో ఆ మార్కెట్కి వెళ్ళడానికి ఎక్కుతూ ఉంటుంది. కొంత దూరం వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా చూస్తుంది అనమాట. ఇల్లుందా, కాలిపోయిందా, తను బాగానే ఉందా లేదా, ఈ ఆలోచనతోనే వెళ్తూ వస్తుంది. ఎక్కడికి? మార్కెట్కి. అయితే కనబడిందా? చూస్తూ ఉంది వెనక్కి. మీకు ఆ కాపీ పంపిస్తాను. వెనక్కి ఇలా చూస్తూ ఉందన్నమాట. ఏమంది ఆలోచన? తనకి ఇలా అంది కదా, ఏమని? విగ్రహారం చేయకూడదు, తప్పు, నీకు లెటర్స్ అయితే నేర్పిస్తా కానీ ఈ పనులు చేయొద్దు అనేపాటికి వాళ్ళ అమ్మతో కూడా చెప్తూ ఉంటుంది అనమాట. ఏమని? మమ్మీ మేరీ ఇలా అంటుంది, నన్ను అంటే ఇప్పుడు నాకేం భయం వేస్తుంది, వాళ్ళ ఇల్లు ఏమైపోద్దో, తనకేమన్నా అయిద్దేమో, నానేమన్నా వీటికి
శాపాలు పెడతాడేమనేది ఆలోచనతో వెళ్తూ ఉందన్నమాట. అయితే ఆ యొక్క మార్కెట్ ప్లేస్కి వాళ్ళు రానే వచ్చారు. అయితే వాళ్ళ నా అమ్మగారి దగ్గర ఉన్న బుట్ట ఫస్ట్ ఏమైందంటే సేల్ అయిపోయింది. ఎంతకి? అక్కడ అమౌంట్ని మనం ఇక్కడ రూపాయల్లో పిలుస్తాము, అక్కడ వాళ్ళు సెంట్స్లో పిలుస్తారన్నమాట. హాతి అనే దేశంలో దేంట్లో పిలుస్తారు? సెంట్స్లో పిలుస్తారన్నమాట. 35 సెంట్స్కి అమ్మేస్తుంది. అయితే ఇంకొక బుట్ట ఉంటుంది అనమాట. అది ఎవరి దగ్గర ఉంటుంది? టీ ఫామ్ దగ్గర ఉంటుంది అనమాట. ఎవరి దగ్గర ఉంటుంది? టీ ఫామ్ దగ్గర ఉన్నప్పుడు అయితే వీళ్ళ మమ్మీ ఏమంటుంది, నేను వెళ్ళి ఈ అమౌంట్తో ఇంట్లోకి కావాల్సిన ఆయిల్ కానీ పప్పులు ఉప్పులు ఇవి ఉంటాయి కదా, ఇవి కావాలి కదా, అవి కూడా సరుకులు తీసుకొని వస్తాను, నువ్వు ఇక్కడే ఉండు, ఎవరైనా వస్తే కనుక నువ్వు దీన్ని కూడా సేల్ చేయి అని చెప్తారన్నమాట. అయితే ఇక్కడ ఒక అంకుల్ కనబడుతున్నారా? ఆ అంకుల్ పేరు విక్టర్. ఎవరు? విక్టర్. మనకి ఇందులో మూడో పేరు వచ్చింది. ఎవరిది ఇది? విక్టర్. ఫస్ట్ ఎవరు? టీ ఫామ్. సెకండ్ వన్, మూడోది ఈ అంకులు దేవుని గురించి సండే స్కూల్స్ తీసుకోవటము, ప్లస్ దేవుని గురించి మంచి మాటలు, సువార్త ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాడు అన్నమాట. అయితే టీ ఫామ్ దగ్గరికి వచ్చి ఏమడుగుతున్నాడంటే, నాకు ఇవి స్వీట్ పొటాటోస్ కావాలి, ఎంత అని అడుగుతాడు అనమాట. ఎంత అంటే ఇవి ఏమంటుందంటే 50 సెంట్స్ అంటది. అదే 50 రూపాయలు. మన భాషలో అయితే 50 రూపాయలు. అక్కడ ఏముంటుందంటే 50 సెంట్స్. ఇప్పుడు ఇందాక చెప్పా కదా, ఏమని సెంట్స్లో పిలుస్తారు. అక్కడ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రకంగా వాళ్ళ యొక్క దీని ప్రకారం పిలుస్తారు. అమెరికాలో డాలర్స్ అని, యూఏఈలో అయితేనేమో దినార్స్ అని అలా పిలుస్తూ ఉంటారన్నమాట. అయితే ఇక్కడ సెంట్స్లో పిలుస్తారు కదా. అయితే నాకు 30 సెంట్స్కి ఇస్తావా అని అడిగితే, లేదు నేను చాలా కష్టపడ్డాను వీటిని తీసుకురావడానికి, పండించడానికి, ప్లస్ ఇవన్నీ కూడా నేను ఏం చేశానంటే కింద నుంచి కూడా మోసుకొని పైకి దాకా వచ్చాను, నా కష్టానికి ఇది ప్రతిఫలం కాదు అంటే, సరే 40 సెంట్స్కి ఇవ్వు అని అంటారనమాట. ఏమంటారు? 40 సెంట్స్కి ఇమ్మంటే నవ్వుకుంటా ఏం చేస్తారంటే విక్టర్ గారు ఇస్తారనమాట. ఇచ్చి అయితే వాళ్ళ అమ్మకి ఈ సంతోషం అనమాట. ఏమైనా ఎందుకు సంతోషం? 2 బుట్టలు కూడా అయిపోయినాయి, డబ్బులు వచ్చినాయి. ఇంకేం చేయాలి? నెక్స్ట్ ఏం చేయాలి? టీషర్ట్. మన యొక్క సబ్జెక్టులో మన యొక్క థీమ్ పేరేంటి? ఇది యొక్క కథలో పేరేంటి? స్వీట్ పొటాటోస్ అండ్ డ్రెస్ విత్ లెటర్స్, న్యూ డ్రెస్ కదా. సో జనరల్గా మీ ఏజ్ గ్రూప్లో ఎలా ఉంటుందంటే, ఏదైనా సరే ఇంట్లోకి కానీ మన వస్తువులు వ్యక్తిగతంగా కానీ, అది పెన్ అవ్వచ్చు, పెన్సిల్ అవ్వచ్చు, లేదా బట్టలు అవ్వచ్చు, ఇంకేదైనా ఇంకా సైకిల్ అవ్వచ్చు, ఇంకేదైనా వచ్చినప్పుడు మన హృదయంలో ఎలా ఉంటుంది? మీకు సైకిల్ వచ్చిందనుకో ఏముంటుంది? ఎలా ఉంటుంది? సంతోషంగా ఉంటుందా? ఫ్రెండ్స్కి చూపించాలి. ఎవరికి చూపించాలి? ఫ్రెండ్స్కి చూపించాలా? ఇంకా నియర్ బై ఉంటారు, ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు, ఆంటీ వాళ్ళు ఉంటారు, అంకుల్ వాళ్ళు ఉంటారు, తాతయ్యలు అమ్మలకు ఫోన్ చేసి చెప్తాం ఇప్పుడైతే. అయితే తనకేంటి హృదయంలో ఎలా ఉందంటే, అమ్మో నాకు టీషర్ట్ వస్తుంది అని చెప్పి ఏమవుతుందంటే అనుకుంటా ఉందన్నమాట. అయితే రానే వచ్చింది. వాళ్ళు మమ్మీ నాకు ఇలా అమ్మేశాను, 40 సెంట్స్ వచ్చింది, నీ దగ్గర ఒక 35 సెంట్స్ ఉన్నాయి కదా అంటే, మనం మార్కెట్కి వెళ్తాం ఇస్తా అని చెప్పావు కదా అంటే, సరే పదా మనం షాప్కి వెళ్దాం, నేను నీకు చెప్పాను కాబట్టి అది తీసుకొని వస్తానని చెప్తుంది. అయితే వీళ్ళు షాప్కి వెళ్ళారన్నమాట. షాప్కి వెళ్తే ఒక డ్రెస్ కనబడుతుంది కదా, ఇక్కడ డ్రెస్ కనబడుతుందా? అయితే ఆ షాప్లో అది అంతా అని అడుగుతారు కదా జనరల్గా. వాళ్ళు ఏమంటారంటే, అతను షాపు అమ్మే అతను ఏమన్నాడంటే 75 సెంట్లు అన్నాడు. ఎంత అన్నాడు? 75 సెంట్లు. అంటే వీళ్ళ మమ్మీకి డబ్బులు లేవు. ఎందుకంటే మిగతావి ఆల్రెడీ ఏం చేశారు, వాళ్ళు సరుకులు గ్రోసరీస్ తీసుకున్నారు కదా. తీసుకున్నప్పుడు ఇదేమైందంటే డబ్బులు లేవన్నమాట. ఆమె దగ్గర ఎంత ఉన్నాయి? 40 సెంట్స్ మాత్రమే ఉన్నాయి. అయితే వాళ్ళ మమ్మీ అంటది, నా దగ్గర డబ్బులు లేవు, 20 సెంట్స్కి ఇవ్వండి అని అడిగిద్ది అనమాట. కాదమ్మా, అలా ఎలా వస్తుంది? రాదు. 40 సెంట్స్ మాత్రమే ఉన్నా సరే మినిమం ఫైనల్గా నీకు 50 సెంట్స్కి అమ్ముతా అంటాడు. అయితే కుదరదు, నాకు గిట్టుబాటు అవ్వదు, 30 సెంట్లుగానే అడిగిద్ది వాళ్ళ మదర్. కానీ మదర్ ఏం చేస్తుంది? లేవు, నా దగ్గర లేవు, నేను 40 సెంట్స్ ఫైనల్గా ఇస్తాను, ఇవ్వగలిగితే ఇవ్వు, లేకపోతే నేను వెళ్ళిపోతాను అంటే, సరే అతను కూడా ఆలోచించుకొని అతనికి గిట్టుబాటు అవుతుంది ఆ ధరకి ఏం చేస్తారంటే ఆ టీషర్ట్ తీసుకుంటారన్నమాట. తీసుకొని ఇంకా తనకి టీ ఫామ్కి ఎలా ఉందంటే బాగా సంతోషంగా ఉంది. ఎలా ఉంది? బాగా సంతోషంగా ఉంది. ఎందుకు? ఏదైతే అనుకుంది ఏం చేసింది? సాధించింది. సో అప్పుడు ఏమైంది?
అయితే ఆ లెటర్స్ చదవటం రాదనమాట. లెటర్స్ చదవటం రాకపోతే ఏం చేయాలి? నెక్స్ట్ టీ ఫామ్ దగ్గరికి వెళ్ళాలి. టీ ఫామ్ ఏం చేసిందంటే టీ ఫామ్ దగ్గరికి వెళ్ళింది. నేను ఎలా టీ షర్ట్ కొనుక్కున్నాను, ఎలా ఉందని అడిగింది. తర్వాత ఈ లెటర్స్ చదవడానికి కానీ నేర్పించడానికి కానీ విక్టర్ అంకుల్ దగ్గరికి తీసుకెళ్తుంది అనమాట. అది అక్కడ ఒక సండే స్కూల్ రన్ అవుతూ ఉంది. కానీ టీ ఫామ్కి ఎలా ఉందంటే మనసులో ఒక ఆందోళన ఉంది. ఏంటంటే ఆందోళన, వెళ్తే ఏమైద్దో, నాన్నతో ఇబ్బంది. ఎందుకు? నాన్నెవరు? విగ్రహారాధికుడు. విగ్రహాలని తయారు చేసేవాడు, అమ్మేవాడు, ప్లస్ వాటికి సంబంధించిన పూజా సామాగ్రిని కూడా అమ్మేవాడు. సో అది ఆ ఆలోచనతో వెళ్తుంది. తను ఎక్కడికి వెళ్తుంది? సండే స్కూల్కి. ఏది? ఇవి లెటర్స్ నేర్చుకోవడానికి ప్లస్ ఈ యొక్క విక్టర్ అంకుల్ దగ్గరికి వెళ్ళడానికి. అయితే విక్టర్ అంకుల్ చెప్తా ఉన్నారన్నమాట. దేని గురించి చెప్తున్నాడంటే ఏలియా అనే ఒక ప్రవక్త ఉన్నాడు బైబిల్లో. ఆ ప్రవక్త ఆహాబ్ అనే రాజు, అతను కూడా విగ్రహాలకి, ఐడల్స్కి పూజించేవాడు. ఆహాబు ఏం చేస్తూ వచ్చిందంటే అతల్య అనే విగ్రహారాధికులు తయారు చేయడానికి బయలు దేవతను పూజించే వాళ్ళని పూజిస్తూ వస్తున్నారు. ఎవరు పూజిస్తున్నారు? అతల్య అండ్ కింగ్ అండ్ క్వీన్. వాళ్ళు ఎవరికి అంతా కూడా ఆ రాజ్యంలో ఎవరిని వీళ్ళంతా కూడా బయలుదేవతను పూజించే వాళ్ళు ఉన్నారనమాట. దాని గురించి చెప్తా ఉన్నాడు. స్లోగా చెప్తా వాయిస్ని పెంచుతున్నప్పుడు ఆ వాయిస్ ఏమవుతుందంటే టీ ఫామ్ యొక్క చెవిలోకి వెళ్ళింది. ఇదేంటో నాది గురించి చెప్తున్నారు, మా నాన్న గురించే చెప్తున్నారు అని అనుకుంటుంది. కానీ ఎవరి గురించి చెప్తున్నారు? బైబిల్లో ఉన్న వాక్యం గురించి చెప్తా ఉన్నారన్నమాట. ఎవరిని పూజించమని చెప్తున్నారు? బయలుదేవతని పూజించమని చెప్తున్నారు. ఆ బయలుదేవత ఎవరంటే మట్టితో చేసిన మట్టితో చేసిన బొమ్మలు. ఆ బొమ్మల్ని పూజ చేయండి అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏలియా ఏం చెప్తున్నాడంటే, మీరు 2 తలంపుల మధ్య ఉంటున్నారని ఇశ్రాయేల్ ప్రజలను ప్లస్ ఎవరిని, మన అతల్యాను, ఆహాబు రాజు దగ్గర ఉన్న శిష్యుల్ని, వాళ్ళ యొక్క ప్రజల్ని మీరు 2 తలంపుల మధ్య ఉండొద్దు అని వాళ్ళ మధ్య ఏం చేశారంటే 2 కర్మేల్ పర్వతం మీద ఎద్దులు తీసుకొని వస్తారన్నమాట బలి అర్పించడానికి. అక్కడ పోటీ. దేనికి? మీ దేవుడు మాట వింటాడా, మా దేవుడు మాట వింటాడా అని, ఎవరు ఆ యొక్క ఆరాధనను స్వీకరిస్తాడు అని. అయితే 400 మంది ఎవరిని పూజించేవాళ్ళు, బయలుదేవతను పూజించేవాళ్ళు తీసుకొని వస్తారు. ఆ యొక్క బలిని అర్పించడానికి ఆ యొక్క పశువును 2 భాగాలు చేస్తారు. ఎన్ని భాగాలు? 2 భాగాలు చేసి దాన్ని కాల్చాలంటే ఏం కావాలి? కట్టెలు కావాలి. ప్లస్ దాన్ని ఒక ఫామ్, ఇది ఇంత ఇలా ఉంటుంది కదా, ఉన్నప్పుడు ఏం చేయాలి? దాన్ని ఒక బలిపీఠంలాగా వాటిని ఏర్పాటు చేయాలి. అయితే వాళ్ళంతా కూడా ఏం చేస్తూ ఉంటారు? తయారు చేసి ప్రార్థన చేస్తూ ఉంటారు. ఏమని? ఇలా వచ్చి కాల్ చేయాలన్నమాట. ఏమని? కాల్ చేయమని చెప్పి ఇది. అయితే కాల్చడానికి ప్రార్థన చేస్తూ ఉంటారు. బయలుకు పూజించేవారు ఏం చేస్తూ ఉంటారు? పూజిస్తూ వస్తారు. అయితే పూజ చేసేటప్పుడు ఏమవుతుంది? మాట వినడు. ఎవరిని పూజిస్తున్నారు వాళ్ళు? మనుషులు తయారు చేసిన మట్టి ఆ యొక్క విగ్రహాలకి ఏం చేస్తున్నారు? పూజిస్తూ వస్తున్నారు. కాబట్టి ఆ ప్రార్థన ఆలకించట్లేదు. సో అలానే వాళ్ళు ఏం చేస్తున్నారంటే కొట్టుకుంటున్నారు. ఇంకా కొరడాలు ఉంటాయి కదా, కొరడాలు ఉంటాయా, వాటితో ఏం చేస్తున్నారు? అయ్యా బయలుదేవత మా మాట, మా యొక్క ఇది అర్పించకపోతే, వినకపోతే ఏమవుతుంది? మేము ఇక్కడ నవ్వులు పాలైపోతున్నాం అంటే అలా కాదు. ఏలియా ఏమంటాడంటే, మీరు వినబడట్లేదేమో, కొంచెం గట్టిగా, కొంచెము వినబడేట్టు మాట్లాడండి అని ఆ 400 మంది వాళ్ళకి కూడా ఏం చెప్తున్నాడంటే, పూజారులు వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు కదా బయలుదేవతకి, వాళ్ళు ఇంకొంచెం గట్టిగా రండి సాయంత్రం దాకా అరుస్తూ ఉంటారు. కానీ ఏమీ ప్రయోజనం ఉండదు. అయితే మా వల్ల కావట్లేదు అనగానే ఏలియా ప్రవక్త ఏం చేస్తాడంటే, ఏలియా ప్రవక్త కూడా ఒక బలిపీఠం కడతాడు. వాళ్ళ మీద ఏం చేయమంటాడంటే నీళ్లు పోసేమంటాడు. ఫస్ట్ ఏమంటాడు? నీళ్లు పోసేమంటాడు. ఎందుకు? జనరల్గా నీళ్లుంటే నిప్పు వస్తుందా? రాదు. కానీ ఏలియా ప్రవక్తకి ఎటువంటి నమ్మకం? సజీవుడైన దేవుడు. ఎవరు ఈ దేవుడు? సజీవుడైన దేవుడు. మాట వింటాడు. ఖచ్చితంగా ఏం జరిగిద్ది? ఏదైతే చెప్పాడో ఆ పని జరిగిద్ది అనేది ఇది నమ్మకం. ఆ నమ్మకంతో ఏం చేస్తూ వచ్చాడంటే విశ్వాసం ప్లస్ ఈ 2 విశ్వాసం నమ్మకంతో ఏం చేస్తూ వచ్చాడు? ఇందులో లేదు అది, కానీ స్టోరీలో
చెప్తా వచ్చినప్పుడు ప్రార్థన చేస్తారన్నమాట. ఏమని? దేవా, నువ్వు సజీవుడైన దేవుడువు, మాట చెప్పి మాటను నెరవేర్చే దేవుడు, వాగ్దానం చేసి వాగ్దానం నెరవేర్చే దేవుడు అని ఆ యొక్క ఆహాబు దగ్గర ఏం చేస్తాడంటాడంటే చెప్తూ ఉంటాడనమాట. మీరు ఇలా పూజిస్తున్నారు, మీరు 2 తలంపుల మధ్య ఉంటున్నారు. అయితే ఇశ్రాయేల్ ప్రజలు ఉంటున్నారు అక్కడ, బయలుకు సంబంధించిన పూజారులు ఉంటున్నారు 400 మంది. వీళ్ళందరికీ కూడా ఒక వర్తమానం చెప్తున్నాడు. ఏమని? మీరు 2 తలంపుల మధ్య ఉండొద్దు. అలాంటి వారు ఈ యొక్క దాంట్లో ఇప్పుడు కూడా ఏమవుతా వస్తుందంటే దేవుడికి ప్రార్థన చేస్తాడన్నమాట. ప్రార్థన చేసినప్పుడు ఆ యొక్క బలిపీఠం ఏమవుతా వస్తుంది, బలిపీఠం అంతా కూడా దేవుడు ఆ యొక్క స్వరమిని, అగ్నిని పైనుంచి రప్పించి ఇదంతా ఏమైపోతుంది, ఇదైపోతుంది. సో ఇక్కడ ఓడిపోయింది ఎవరు? బయలుదేవతను పూజించే వాళ్ళు ఏమయ్యారు? ఓడిపోతూ వచ్చారు. ఎందుకంటే ఒక ఇచ్చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? స్టార్టింగ్లోనే ఎవరు గొప్ప అనేది వచ్చింది కదా. అయితే ఇక్కడ బయలుదేవతను పూజించే వాళ్ళు ఏమైపోతూ వచ్చినారంటే వాళ్ళు క్షేమైపోతూ వచ్చినారు. సజీవుడైన దేవుడిని పూజించే ఏలియా ప్రవక్త ఏమయ్యాడు? ఘనపరచబడ్డాడు దేవుని ద్వారా. సో ఇక్కడ మనం కూడా ఈరోజు ఎలా ఉన్నామంటే 2 తలంపుల మధ్య ఉంటా వస్తాం. దేవుని నమ్ముకున్నా కూడా అటు అటు ఉంటాం అనమాట. పూర్తిగా కొంతమంది అటు సైడ్గా ఉంటారు. అటుది మనం గ్రహిస్తాం, మన మనసుకు తెలుస్తూ ఉంటుంది. ఏమని? మనము ఎవరిని పూజిస్తున్నాం, పూజించే దేవుడు మన మాట వింటున్నాడా లేదా అన్నది మనకి హార్ట్కి తెలిసిపోతూ ఉంటుంది, వింటున్నాడా లేదా అన్నది. సో ఇక్కడ ఏలియా ఏం చేస్తూ వచ్చాడంటే చెప్తా వచ్చినప్పుడు ఈ టీఫామ్ ఏం చేస్తూ వచ్చిందంటే ఇదంతా కూడా ఏదో సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్, కానీ మనసులో నమ్మకం ఉంది, కానీ నాన్నకి భయపడతా వస్తుంది. టీఫామ్ ఏం చేస్తూ వస్తుంది? డాడీకి భయపడతా వస్తుంది. ఎందుకు? డాడీ ఎవరు? విగ్రహారాధికుడు కదా, విగ్రహాలు తయారు చేసేవాడు కదా. ఇవి కూడా సేమ్ ఇది ఈ విక్టర్ అంకుల్ ఏంటి మా నాన్నగారి గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది, నా గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది. మా అమ్మ గురించి వాళ్ళ అమ్మగారు కూడా ఏం చేస్తారంటే టీఫామ్ తీసుకెళ్ళడానికి వస్తారనమాట. వచ్చి ఇది వింటారు. విన్నప్పుడు ఇది నిజమే కదా, అమ్మో ఇది నిజమే, ఇది నా కోసమే, సజీవుడైన దేవుడిని గుర్తెరగడానికి నాకు దేవుడు సమయం ఇచ్చాడని అని మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ భర్తకు భయపడుతూ ఉంటుంది అనమాట. భర్తకు భయపడినప్పుడు ఏం జరుగుతూ వస్తుంది? ఇంటికి వెళ్ళి కానీ కూతురు చెప్పలేదు, కానీ ఏం చేస్తూ ఉంటుంది? కూతురు చెప్పలేదు, కానీ భర్తకి భార్య చెప్పేది అనమాట. ఇలా ఏమని చెప్తుంది? ఇలా సజీవుడైన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు మాత్రమే అని చెప్పినప్పుడు ఈ యొక్క ఫాదర్ వీళ్ళందరికీ మనసులో ఏమైందంటే విగ్రహారాధికుడు మనం చెప్పినప్పుడు ఏమైందంటే వాళ్ళ కోపం వస్తుంది. అలానే ఫాదర్కి కూడా ఏమొచ్చింది? కోపం వచ్చిందనమాట. కోపం వచ్చి ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క టీఫామ్ కొనుక్కుంది కదా, కొత్త డ్రెస్ కొనుక్కుంది కదా, ఆ యొక్క డ్రెస్కి తీసుకొని వెళ్ళిపోతుంటే టీఫామ్ బాధపడుతుంది. ఎందుకంటే అది ఎంతో ఇష్టపడి తీసుకుంది కదా. ఇష్టపడి తీసుకున్నప్పుడు ఆ యొక్క టీఫామ్ ఏం చేస్తుంది? అమ్మో ఈ డ్రెస్ని ఏం చేస్తాడో డాడీ, చేస్తే ఎలా ఏంటో అని. అయితే వాళ్ళ డాడీ చిన్న పాత గుడ్డ ఒకటి తీసుకొని ఒక బొమ్మ తయారు చేస్తాడు. బొమ్మ తయారు చేసి ఆ బొమ్మకి ఆ పాత గుడ్డేసి దాని మీద ఏం చేస్తున్నాడు? ఈ న్యూ డ్రెస్ని పెట్టాడనమాట. పెట్టేసేసి మెడ ఉంటుంది కదా, బొమ్మకు కూడా మెడ ఉంటుంది కదా, మెడకి బ్లాక్ది తాడు పెడుతున్నాడు. తాడు పెట్టేసేసి ఇది ఎవరో తెలుసా? ఎవరు? విక్టర్ అని చెప్పి దానికి ఏం చేస్తున్నాడంటే ఆ హెడ్కి కానీ బాడీకి కానీ పిన్స్ ఉంటాయి కదా, పిన్స్ ఉంటాయా, ఆ పిన్స్ని పెడుతున్నాను అనమాట. నేను విక్టర్ని ఏం చేస్తాను? చంపేస్తాను. ఎందుకు? నా కూతుర్ని, నా యొక్క భార్యని ఏం చేస్తున్నాడు? నాకు కాకుండా చేస్తున్నాడు. దేవుని అటువైపు తిప్పేస్తున్నాడు. నేను ఎవరిని? విగ్రహారాధికుడిని. నా బిజినెస్ ఇదంతా ఏమైపోవాలి? ఒకటి కుటుంబం దూరం అవుతుంది, రెండింటితో ఏం వచ్చినాడంటే ఏం చేస్తా వచ్చాడు? చేతబడులు అంటారు. ఏమంటారు? చేతబడులు. అవన్నీ కూడా జరిగే కాదు. విక్టర్ అంకుల్కి ఏమైనా అయిద్దా? ఏమవుదు. ఫస్ట్ లెసన్ ఇది మొత్తం 5 రోజులు ఇదే దాని గురించి రన్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ లెసన్ ఇక్కడితో క్లోజ్ అయింది. దీనికి మీరు అర్థం కావాలి, దీనికి కంటిన్యూస్గా వస్తేనే నెక్స్ట్ దానికి మీకు అర్థమైద్ది. రాని వాళ్ళకి కూడా కొంత ఏంటంటే కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ నుంచి ఏదైతే ఉంటుందో అది రన్ అవుతారని చెప్తూ ఉంటారు. ఇది ఫస్ట్ లెసన్ దీంతో ఇక్కడ క్లోజ్ అయింది. ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే 2 తలంపుల మధ్య ఉండొద్దు. ఎవరినైనా పూజిస్తే అయితే సజీవుడైన దేవుడినైనా పూజించాలి, లేకపోతే తెలియకుండా ఏం చేస్తాము? రిప్లై అవ్వని దేవుడికి పూజిస్తే ఎటువంటి ఉపయోగం లేదు. మనం చేతులతో మన మట్టితో తయారు చేసుకున్న దేవుడిని పూజించకూడదు. ఓకేనా? ఎవరికైనా దేవుడు ఈ మాటల ద్వారా మీతో మాట్లాడాలని నమ్ముచున్నాము.
చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మోకాళ్ళేయండి. సెకండ్ వన్ వచ్చేప్పటికి రేపు పొద్దున్న నుంచి మీరు వచ్చేప్పుడు మీ యొక్క ఫ్రెండ్స్ని కూడా తీసుకొని రండి. అన్నా మీరు మీ ఫ్రెండ్స్ని అన్న తీసుకొని రండి. దేవుడు చూసారా, మార్నింగ్ సమయంలో చూస్తే ఈ యొక్క వాతావరణం ఎలా ఉందంటే జరిగిద్దా?